తిరుమలలో రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుమలలో సీఎం చంద్రబాబు రేపు ఎల్లుండి పర్యటించనున్నారు. రేపు సాయంత్రం విజయవాడ నుంచి రేణిగుంటకు చంద్రబాబు వెళ్లనున్నారు. శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం శ్రీవారి పెద్దశేష వాహన సేవలో సీఎం పాల్గొనున్నారు. ఆ రోజు రాత్రి సీఎం చంద్రబాబు పద్మావతి గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. ఎల్లుండి వకలమాత కేంద్రీకృత వంటశాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం రేణిగుంట నుంచి హైదరాబాద్ కు చంద్రబాబు బయలుదేరనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, తిరుమలలో రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయితే జరగనున్నాయి. సీఎం చంద్రబాబు రేపు తిరుమలలో సీఎం చంద్రబాబు అయితే రేపు ఎల్లుండి పర్యటించనున్నారు. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ యామ్ని, మొత్తం మీద 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు దంపతులు రేపు సాయంత్రం తిరుమలకైతే రానున్నారు. ముఖ్యంగా రేపు సాయంత్రం 5 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకి తిరుమల పద్మావతి అతిథి గృహానికి అయితే ఆయన చేరుకుంటారు. అక్కడ ఆయన స్వాగతం పలికేందుకు ఇప్పటికే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మరోవైపు టీడీపీ పలువురు కీలక నేతలు కూడా తిరుమలకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆయన పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాలకి బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకుంటారు. అక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు నెత్తిని తీసుకొని దంపతులతో కలిసి ఏదైతే శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీవారి ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి దర్శన అనంతరం ఆలయం వెలుపలికి వస్తారు. ఆలయం వెలుపల ఏర్పాటు చేసినటువంటి అంటే ఏదైతే బ్రహ్మోత్సవాలకు సంబంధించి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహణ ఉంటుంది కాబట్టి రేపు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహనంలో ఆయన అయితే పాల్గొంటారు. పెద్దశేష వాహనం తర్వాత ఆయన నేరుగా తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్కు చేరుకుంటారని ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చంద్రబాబు వస్తున్న నేపథ్యం ఒకటైతే, మరోవైపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతా పరంగా తగు చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఇప్పటికే ఎస్పీ తెలిపిన పరిస్థితి ఉంది. సుమారు 5,200 మంది భద్రతకు ఏదైతే పోలీసులని ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు తిరుమల తిరుపతి ఇటు ఘాట్ రోడ్లు మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు డాగ్ స్క్వాడ్ కావచ్చు, గ్రహౌండ్స్ దళాలు, మరోవైపు ఆక్టోపస్ నీడలో ఇటు తిరుమల ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ రోజు నుంచి ప్రధానంగా దసరా సెలవులు కావడం, దసరా సెలవులు, మరోవైపు పెరటాస్ మాసం, రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే పూర్తిగా సెలవులు రావడంతో ఏపీ వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు వీక్షించేందుకు భారీగా భక్తులు చేరుకుంటుండడంతో భక్తులకి భద్రతకు సంబంధించి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యంగా చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించినటువంటి భద్రత అదనంగా 500 మంది అంటే ఇప్పుడు ముఖ్యంగా 5,200 మంది భద్రత కాకుండా మరోగా 500 మంది అదనపు భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయన ఏదైతే 4వ తేదీ రాత్రి పద్మావతి అతిథి గృహం చేరుకున్న తర్వాత 5వ తేదీ ఉదయం ఏదైతే తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే చేరుకుంటారో అక్కడ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వంటశాలను అయితే ఆయన ప్రారంభిస్తారు. గతంలో జరిగినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వాడకం సంబంధించి ఆ వంటశాలను పూర్తి స్థాయిలో మార్చివేశారు. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంటే అక్కడ ఉన్నటువంటి కిచెన్ సామాగ్రిని కూడా కొత్త సామాగ్రిని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అవి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి దాటిని ఆయన అయితే ప్రారంభించినట్టయితే తెలుస్తుంది. అక్కడ ప్రారంభించిన తర్వాత అక్కడ అన్నప్రసాదంపై భక్తులకి ఎలా ఉంది అంటే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే దాని మీద కూడా భక్తులతో పరిశీలన చేయనున్నారు. భక్తుల్ని అడిగి తెలుసుకున్నట్టయితే తెలుస్తుంది. అక్కడ నుంచి పూర్తిగా ఏదైతే వంటశాల ప్రారంభించిన అనంతరం మళ్ళీ పద్మావతి గెస్ట్ హౌస్ చేరుకుంటారో అక్కడి నుంచి నేరుగా గన్నవరం ఏదైతే రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరంకి బయలుదేరతారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి. మరోవైపు తిరుమలకి బ్రహ్మోత్సవాలకు సంబంధించి చూసుకున్నట్టయితే రేపు ఉదయం అంకురార్పణతో మొదలవుతుంది.
మొదలవుతుంది. రేపు రాత్రి పెద్ద శేష వాహనంతో బ్రహ్మోత్సవాలు వాహన సేవలు అయితే మొదలవుతాయని చెప్పేసి ఇప్పటికే టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భక్తులు చిన్నపిల్లలకి సంబంధించి చూసుకున్నట్లయితే జియో ట్యాగులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే చిన్నపిల్లలు తప్పిపోకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా భక్తుల భద్రతకు సంబంధించి పోలీసులు వాళ్ళతో సభ్యతగా మెలగాలి అని చెప్పేసి ప్రధానంగా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కూడా వాళ్ళకి ప్రసంగం చేసినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.